ఆల్రైట్, ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్కి ముందు ఒక్కసారి ఈ వ్యాఖ్యలు వినండి. 3-4 నెలల ఇంత ఆగమా? గొర్రెల యూనిట్లు 100 కోట్ల రూపాయలు పాపం యాదవ్ సోదరులు కట్టినారు. ఆ యూనిట్లు ఇస్తారన్న ఆశతో బంద్ కథం. ఇయ్యాలే బంద్, గొర్రెల యూనిట్లు బంద్. ఇస్తారా, సస్తారా, ఏం చేస్తారు? అది లేదు. దాని మీద యాదవ్ సోదరులు రెడీగా ఉన్నారు మిమ్మల్ని ఏ విధంగా శిక్షించాలో శిక్షించడానికి. అదేవిధంగా దళిత బంధు మేము 1,30,000 మందికి శాంక్షన్ చేసినాం. మేము 10 లక్షలు ఇచ్చేవాళ్ళం. మీరు వాగ్దానం చేసింది 12 లక్షలు ఇస్తామన్నారు. దాని మీద ఉలుకు లేదు, పలుకు లేదు. మేము రిలీజ్ చేసిన డబ్బు కూడా ఫ్రీజ్ చేసి పడేసిండ్రు. తమ పాలనలో సంక్షేమం 4 కాళ్లపై నడవడం కాదు, పరిగెత్తింది. కాంగ్రెస్ వచ్చాక పథకాలన్నీ పక్కేసుకుని పడుకున్నాయంటున్నారు కేసీఆర్. మరి ఇది నిజమేనా? అసలు ఈ పథకాలు ఎప్పుడు ఆగిపోయాయి, ఎందుకు ఆగిపోయాయి? ఒకసారి ఫ్యాక్ట్స్లోకి, డీటెయిల్స్లోకి వెళ్దాం. కేసీఆర్ మొన్న పచ్చని పొలాల మధ్యలో నిర్వహించిన పొలం బాట తర్వాత ప్రెస్ మీట్ నిర్వహించారు. అప్పుడే ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే కేసీఆర్ చేసిన ఆరోపణలో నిజం ఎంతుంది, వాస్తవంగా ఏం జరిగింది, నిజంగా పథకాలు ఎప్పటి నుంచి ఆగాయి అని ప్రభుత్వ పెద్దలు ఫోకస్ చేశారు. ఈ వివరాలన్నింటితో ఓ రిపోర్ట్ తయారు చేసి దానిని సీఎం రేవంత్ డెస్క్ పైకి పంపారు. ఇప్పుడు ఈ డీటెయిల్స్ చూస్తే కాస్త షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక కాదు, అసలు బీఆర్ఎస్ హయాంలోనే లక్షలాది అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి. అంటే కేసీఆర్ సీఎంగా ఉన్నప్పటి నుంచే ఈ పథకాలు ఆగిపోయాయి. ఈ విషయం క్లారిటీగా ఈ రిపోర్ట్స్లో తెలుస్తోంది. కాస్త డెప్త్లోకి వెళితే కళ్యాణలక్ష్మి ఆడబిడ్డ పెళ్లి ఖర్చు కోసం తీసుకొచ్చిన పథకం గతేడాది జనవరి నుంచి, గతేడాది అంటే 2023 జనవరి నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారం చేపట్టే వరకు అంటే డిసెంబర్ 7 నాటికి 1,00,000కు పైగా అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి. ఇవి క్లియర్ చేయాలంటే అక్షరాల 1,000 కోట్ల వరకు నిధులు ఖర్చు చేయాలి. ఎంఆర్ఓ స్థాయి వెరిఫికేషన్లు 30,000, ఆర్డీఓ స్థాయిలో మరో 55,000, ట్రెజరీలో బిల్లులు శాంక్షన్ కాకుండా మరో 20,000. ఇవి పెండింగ్ లిస్ట్. ప్రతిసారి బడ్జెట్లో పెట్టడం, నిధులు ఇవ్వకపోవడం, ఇదే సీన్ రిపీట్ అవుతుంది. 2023-24లో 3,210 కోట్లు కేటాయించింది బీఆర్ఎస్ సర్కార్. కానీ ఆ స్థాయిలో మాత్రం నిధులను విడుదల చేయలేదు. అంటే అప్లికేషన్ ఇచ్చిన ఏడాది తర్వాత కూడా చెక్ వచ్చే పరిస్థితి లేదు. ఇక మరో స్కీమ్ చూద్దాం. కేసీఆర్ హుజూరాబాద్ ఎన్నికల ముందు తీసుకొచ్చిన దళిత బంధు స్కీమ్లో కూడా ఇదే సీన్ కనబడుతోంది. అసలు 2 ఏళ్లుగా ఈ పథకాన్ని అమలు చేసిన పరిస్థితే లేదు. బడ్జెట్లో నిధులు కేటాయింపులు తప్ప ఒక్క పైసా కూడా ఈ ఫండ్ కింద రిలీజ్ చేయలేదని అధికారులు రిపోర్ట్ చెబుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్వాహకం వల్ల 35,000 కోట్ల నిధులు కొలాప్స్ అయినట్టుగా తెలుస్తోంది. 2022-23లో 1,500 మంది లబ్ధిదారులకు 17,700 కోట్లు కేటాయించింది. 17,700 కోట్లు. 2023-24లో సేమ్ కేటాయింపులు. సో 2 ఏళ్లలో మొత్తం 35,000 కోట్ల లబ్ధిదారులకు ఇవ్వాల్సి ఉంది. కానీ ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఇది దళిత బంధు కథ. నెక్స్ట్, గొర్రెల పంపిణీకి సంబంధించి చూద్దాం. ఈ విషయంలో కూడా ప్రజలను గొర్రెలు చేసిందని మొన్నటి కొన్ని సంఘటనలు చూస్తే అర్థమవుతుంది. 2వ విడత గొర్రెల పంపిణీకి సంబంధించి 2018 నుంచి 2023 వరకు అంటే దాదాపు 4.5 ఏళ్ళు ఎలాంటి ప్రాసెస్ చేయలేదు. ఇవి కూడా అధికారులు రిపోర్ట్లో చెప్పిన మాటే. బై ఎలక్షన్స్ జరిగిన 2 నియోజకవర్గాల్లో తప్పితే 4 ఏళ్లుగా ఎక్కడా పంపిణీ చేయలేదు. లాస్ట్ ఇయర్ జూన్లో 2వ విడత గొర్రెల పంపిణీని ప్రారంభించింది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం. అప్పుడే గొర్రెలు వస్తాయన్న ఆశతో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది డీడీలు కట్టారు. లబ్ధిదారుల వాటా కింద దాదాపు 85,000 మంది ఒక్కొక్కరు 43,750 రూపాయలు చొప్పున బ్యాంకుల్లో డీడీలు తీశారు. మరి గొర్రెలు పంచారా అంటే అది కూడా లేదు. ఇక జరిగిన గొర్రెల పంపిణీలో కూడా అవినీతి, అక్రమాలు. ఇప్పటికే ఈ విషయంలో విజిలెన్స్ ఎంక్వైరీతో పాటు ఏసీబీ కూడా కేసు నమోదు చేసింది. సో ఓవరాల్గా చూస్తే పథకాలు ఆగింది బీఆర్ఎస్ పరిపాలనలో ఉన్నప్పుడే అని మనకు కనపడుతుంది. అంతేకాదు పథకాలన్నీ బీఆర్ఎస్ ఎన్నికల స్టంట్సే అంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఎప్పటికప్పుడు హడావిడి చేయడం, ఆ తర్వాత అటకెక్కించడం కేసీఆర్ అలవాటే అన్నది కాంగ్రెస్ నేతల విమర్శ.